శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం 'అపరాధి ఎవరు' అనే నవలిక 4వ భాగాన్ని వింటున్నాం. ఇక కథలోకి వెళ్దాం. మీడియాకి మంచి మేత జరిగింది రెండో రోజుకి. ఎక్కడ చూసినా సుజనారావు హత్య న్యూసే. రకరకాల స్పెక్యులేషన్స్తో ఊదరగొడుతున్న ప్రెస్. అన్నిటికన్నా ప్రజ్ఞకి అసహనం కలిగించింది సుజనకి అంటకడుతున్న అక్రమ సంబంధాలు. వివాహేతర సంబంధాలతో రెచ్చిపోతున్నది ఆమె భర్త అయితే సుజన మీద నిందలు వేస్తోంది మీడియా. ఎంత అన్యాయం అనుకుంది ప్రజ్ఞ. అపురూపమైన ఆమె సౌందర్యంలో ఏదో తెలియని ముగ్ధత్వం. ఆమె తప్పు చేసింది అని ఎలా అనగలరు పూర్వాపరాలు తెలియకుండా? ప్రజ్ఞా సిద్ధార్థల కారు ఆశాజైన్ ఇంటి ముందు ఆగింది. ఆమె ఇంటి వరండాలో రోహన్ మరికొందరి ఫ్రెండ్స్తో పెద్దగా నవ్వుతూ కబుర్లు చెప్తోంది సోనీ. ఎడంకాలు చెప్పుతో కొట్టాలన్నంత కోపం వచ్చింది ప్రజ్ఞకి ఆ పిల్లని చూడగానే. తల్లిపోయిందన్న ఆక్రోశం ఏ కోసానా లేదు. గుమ్మంలో ప్రత్యక్షమైన ప్రజ్ఞను చూసి కంగుమంది సోనీ. తనను పరామర్శించడానికి ఫ్రెండ్స్ వచ్చారని సమర్థించుకుంది. ఆ పిల్లల వివరాలు, ఫోన్ నెంబర్సు, అడ్రస్లు కూడా ఇచ్చి వెళ్ళమని చెప్పి పంపించేసిన తర్వాత రోహన్ని ఆ మెసేజ్ చూపించి పట్టుకుంది ప్రజ్ఞ. రోహన్ మొహంలో మారుతున్న రంగులు చూసి అతనికి హత్యకి సంబంధం ఉందని అనిపిస్తోంది ఆమెకు. అంతలో ఆశా వచ్చి తమ ఇంటి సర్వైలెన్స్ కెమెరాలో రాత్రి 3:30కి ఇంట్లోకి ప్రవేశిస్తున్న కొడుకు ఫుటేజ్ చూపించి సోనీ ఇంటి దగ్గర కారు దిగి తమ ఇంట్లోకొచ్చాడని, పార్టీలో కాస్త ఆల్కహాల్ తీసుకోవడం వలన మర్నాడు 10ంటికి లేచాడని, సోనీ కూడా తల్లి హత్య సంగతి తెలియనంత మత్తులో పడుకుందని పిల్లలకు ఎలిబి ఇచ్చింది. సోనీ తన స్వీట్ 16 పార్టీ కోసం కొంత మాల్ కావాలందని సుజనకి తెలియకుండా తెచ్చిపెడతా అన్నానని రోహన్ తన మెసేజెస్కి వివరణ ఇచ్చాడు. ఇంతలో పబ్లో జరిగిన పార్టీ ఫుటేజ్ తీసుకుని సిఐ రఘునాథ్ వచ్చారు. టకీలా షాట్స్ వేసుకుంటూ ఆ పిల్లలంతా డాన్స్ పేరిట చేస్తున్న విన్యాసాలు చూసి టీనేజ్లోనే వారిలోకి ప్రవేశించిన ఆల్కహాల్ అండ్ డ్రగ్ కల్చర్కు మ్రాన్పడిపోయింది ప్రజ్ఞ. తల్లిపోయిన దుఃఖంలో పార్టీ గురించి చెప్పడం మర్చిపోయానని, తను ఏ తప్పు చెయ్యలేదని, తల్లి చేసే కంట్రోల్ తనకి కోపం తెప్పించిన మాట నిజమైనా తను చనిపోవాలని కోరుకునేంత దుర్మార్గురాలిని కాదని ఏడుస్తూ వాపోయింది సోనీ. వాళ్ళిద్దరి మాటలు విన్నాక ఒరిగేదేమీ ఉండదు అని అర్థమైంది ప్రజ్ఞకి. మరోసారి డ్రగ్స్ జోలికి వెళ్తే నార్కోటిక్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ వెళ్తుందని గట్టిగా హెచ్చరించి సురేష్ రావును కలిశారు ప్రజ్ఞా టీం వాళ్ళు. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న తన లాయర్ని, ఆడిటర్ని, కంపెనీ జనరల్ మేనేజర్ను పరిచయం చేశాడు. వారి సమక్షంలో తన కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ పారదర్శకంగా ఉన్నాయని, తనకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవని, చెప్పాలంటే ఈ సంవత్సరం కొత్త వెంచర్స్తో మరింత ఫ్లరిష్ అయిందని అన్ని ఆధారాలు ప్రజ్ఞ ముందు ఉంచాడు. వాళ్లను బయటకి పంపి ఆమెతో తనకున్న స్త్రీలోలత గురించి బయటపెట్టి 3 రోజులుగా తను గర్ల్ ఫ్రెండ్తో ఫామ్ హౌస్లో ఉన్నానని, ఆమె పెద్ద సోషలైట్ అని, ఆమె వివరాలు తను బయటపెట్టలేనని చెప్పుకొచ్చాడు. తన తిరుగుళ్లన్నీ భార్యకి తెలుసని, అయినా ఏనాడు తమ దాంపత్యానికి, తమ మధ్య ఉన్న ప్రేమ బంధానికి ఎలాంటి విఘాతం కలగలేదని చెప్తుంటే ప్రజ్ఞకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మీ వైఫ్ పుట్టింటివారు, తన వైపు బంధుమిత్రుల గురించి వివరాలు కావాలండి. ఏదైనా పాత శత్రుత్వం ఉందా అన్న కోణం కూడా చూడాలి మేము, అంది ప్రజ్ఞ. లేదు మేడం, సుజన అనాథ. తనకెవ్వరూ లేరని చెప్పింది అప్పట్లో. తన కోసం ఎప్పుడూ ఎవరూ రాలేదు కలవడానికి. నాతోటితే తన జీవితం అనేది పిచ్చిది అని అలా అంటుంటే అతని కళ్ళల్లో సన్నటి నీటితెర. పోనీ ఏ అనాథాశ్రమంలో పెరిగారో ఆ వివరాలైనా తెలుసా మీకు? చివరి ప్రయత్నంగా అడిగింది ప్రజ్ఞ. కమలా నెహ్రూ స్త్రీ శిశుభవన్ అని తన ఉద్యోగం రెజ్యూమ్లో చూపిన గుర్తు. ఎక్కడో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట. నాకున్న కొన్ని హ్యాబిట్స్ వలన డబ్బున్న పెళ్లి లేట్ అయింది. సుజనను పెళ్లి చేసుకుంటానంటే మా ఇంట్లో వెంటనే ఒప్పుకొని నా పెళ్లి బాధ్యతని వదిలించుకున్నారు. ఆమె ఎంత సౌమ్యురాలు, అనుకూలురాలు అంటే తన గతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేకపోయింది, అన్నాడు సురేష్. ఆమె పట్ల అతని ప్రేమలో నిజాయితీ ఉంది అనిపించింది. పైగా ఎలాంటి మోటివ్ లేదు అతను సుజనను హత్య చేశాడు అనడానికి. ఆ సాయంత్రానికే సుజన కంప్యూటర్ అన్లాక్ చేయగలిగారు పోలీసులు. ఆ ల్యాప్టాప్లో సమాచారం చూస్తే ఆమె ఎంత సాదాసీదా సోషల్ లైఫ్ గడిపే
సరళురాలో అర్థమవుతోంది. పూజలు, దేవుళ్ళ ఫోటోలు, తన గార్డెన్లో పూల ఫోటోలు, తన పిల్లలు, తన ఇల్లు, కుటుంబంతో చేసిన యాత్రలు ఇవే. ఆమె ఈమెయిల్స్ అన్నీ పిల్లల స్కూల్ యాజమాన్యం పంపినవో, విరాళాల కోసం అడిగేవారివో, లేక సురేష్ రావు పిల్లలు అప్పుడప్పుడు పంపినవో అంతే ఉన్నాయి. ఆమె మరణానికి 3 రోజులకు ముందు మాత్రం స్కూల్ నుండి వచ్చిన ఒక మెయిల్ ప్రజ్ఞ దృష్టిని ఆకర్షించింది. డియర్ పేరెంట్, మీ అమ్మాయి సునైన అంటే సోనీ గురించి కొంత మాట్లాడాల్సింది. మీరు రేపు స్కూల్ అవర్స్ అయిపోయాక 4:30 గంటలకి స్కూల్ ఆడిటోరియం ముందు నన్ను కలవాల్సింది. యువర్ సిన్సియర్లీ ఈవా అంటూ సాగింది ఆ ఈమెయిల్. ఈ సోనీ చుట్టూ ఏదో మిస్టరీ ఉంది. అది ఛేదిస్తే హంతకుడి వివరాలు దొరకచ్చు అనుకుంది ప్రజ్ఞ. ఆ తర్వాత రోజు తేదీతో అదే టీచర్ నుండి మరో మెయిల్. కేవలం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ హర్టింగ్ యూ అని మాత్రమే ఉంది. బహుశా సోనీ గురించి చెప్పిన విషయం ఏదో సుజనని బాధ పెట్టుంటుంది. అందుకే సారీ చెప్పుంటుంది ఈ ఈవా టీచర్. రేపు స్కూల్లో వాకప్ చేయాలి అంటూ డైరీలో నోట్ చేసుకుంది. ప్రజ్ఞకి ఈ కేస్ గొప్ప పజిల్లా ఉంది. పనివాళ్లందరికీ సరైన ఎలిబీలున్నాయి. ఎవ్వరూ కూడా ఆ హత్యా సమయంలో ఆ దరిదాపుల్లో లేరు. పోలీస్ ఇన్ఫార్మర్ల ద్వారా కూడా ఎలాంటి అనుమానితుల సమాచారం దొరకలేదు. ఫింగర్ ప్రింట్స్ కంటామినేట్ అయిపోయాయి ముందు రోజు పార్టీ వలన. అయినా విసుగు లేకుండా అందరివి పోల్చి చూస్తున్నారు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం ఎన్నో శాంపిల్స్ టెస్టింగ్ ల్యాబ్లో ఉన్నాయి. ఎప్పటికి ఇవన్నీ కొలిక్కొస్తాయో తెలియడం లేదు. ఇది ప్రయారిటీలో పెట్టి మరో 2 కేసుల దర్యాప్తు కాస్త పక్కన పెట్టింది ఆమె. ఈ కమిట్మెంట్లు అయిపోతే ఏడాది పెయిడ్ సెలవు మీద స్కాట్లాండ్ యార్డ్ పోలీస్తో పనిచేయడానికి వెళ్తోంది. క్రిమినల్ సైకాలజీలో తన పోస్ట్ డాక్టరల్ కోసం. తన సర్వీస్లో ఎన్నో పదుల సంఖ్యలో హత్య కేసులు సాల్వ్ చేసింది, 100% సక్సెస్ రేట్తో. కానీ సుజన కేసులో ఎక్కడో ఒక లింక్ మిస్ అవుతోంది. ఇక 3వ రోజు. ఆ రోజు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. తలకి బరువైన వస్తువుతో కొట్టడం వలన 2 చోట్ల స్కల్ ఇంజురీ, తీవ్రమైన రక్తస్రావం జరిగిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం పట్టి కొట్టి గాయపరిచాక స్విమ్మింగ్ పూల్లోకి తోసేయడం వలన ఊపిరాడక మునిగిపోవడం వలన మరణం సంభవించింది అనుంది. ఆమెని గట్టుమీద వదిలేసినా బతికుండేదేమో అనుకుంటూ ఇతర పాథాలజీ వివరాలు చూస్తూ ఒక్కచోట ఆగి సాలోచనగా చూసింది ప్రజ్ఞ. సురేష్ రావుకి ఫోన్ చేసి పోస్టుమార్టం పూర్తయినందున పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి సుజన బాడీని అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకెళ్లొచ్చని తెలియజేసింది. ప్రభుత్వ ఆసుపత్రి నుండి సోనీ సుమన్ చదివే ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళింది ప్రజ్ఞ. సిద్ధార్థతో పాటు ప్రిన్సిపల్ను కలిసి సుజన మెయిల్ సంగతి తెలిపి ఈవా టీచర్ను కలవడానికి పర్మిషన్ తీసుకుంది. ప్రిన్సిపల్ ఛాంబర్లోకి నడిచి వస్తున్న యువతిని చూసి ఆశ్చర్యపోయింది ప్రజ్ఞ. ఈవా టీచర్ అంటే ఏ ఆంగ్లో ఇండియన్ మధ్య వయస్కురాలు అనుకుంది. తీరా చూస్తే మెరుపు తీగలాంటి 25 లోపు అమ్మాయి. చకచకా లోపలికొచ్చి ప్రజ్ఞకి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఈవా. సుజనకు ఇచ్చిన మెయిల్ గురించి ప్రజ్ఞ అడిగినప్పుడు సోనీ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి, స్మోకింగ్ గురించి మాట్లాడడానికి పిలిచానని, సుజన చాలా అప్సెట్ అయ్యిందని, అందుకే సారీ చెప్తూ మరో మెయిల్ పంపానని క్లారిఫై చేసి తన క్లాస్కి తిరిగి వెళ్ళిపోయింది ఈవా. వన్ ఆఫ్ అవర్ బెస్ట్ టీచర్స్ ఈవా అంటూ ఆదరంగా చెప్పారు ప్రిన్సిపల్. స్కూల్ నుండి బయటికి వస్తుంటే కార్ కోసం వెయిట్ చేస్తూ సుమన్ కనిపించాడు. సిద్ధార్థని చూసి వేగంగా చెయ్యూపాడు సుమన్. అప్పుడే స్కూల్కొచ్చేసావేంటి సుమన్ అంటూ అడిగింది ప్రజ్ఞ. నాన్న వెళ్ళమన్నారు మేడం. నేను చిన్నవాడినే, అలా అని అమాయకుడినేం కాదు. అమ్మ గురించి అందర్నీ అడుగుతున్నారు, కానీ నన్ను మాత్రం ఇప్పటికొచ్చి ఎవ్వరూ అడగలేదు అంటూ కోపంగా చూశాడు సుమన్. అక్క వలన అమ్మ చాలా బాధపడుతోంది. అస్తమాను అమ్మను చచ్చిపో అంటుంది అక్క. అక్క బర్త్డే రాత్రి కూడా అమ్మతో గొడవ పెట్టుకుంది. అమ్మ చాలా బాధపడి ఏడ్చింది అంటూ చెప్పాడు ఆవేశంగా. సుమన్, ఈ మధ్య ఎవరైనా మీ ఇంటికి రావడం కానీ, మీ మమ్మీ ఎవరినైనా కలవడం కానీ చూసావా? లేక ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నారా? మృదువుగా అడిగాడు సిద్ధార్థ. మా మమ్మీకి ఫ్రెండ్స్ రిలేటివ్స్ లేరు. బట్ 1 వీక్ బ్యాక్ డొమినోస్ పిజ్జా కార్నర్లో ఒక అతన్ని చూసి అమ్మ చాలా భయపడిపోయింది. అతను అమ్మని రాణి అని పిలిచాడు. అమ్మ నా చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోయింది. మేము పిజ్జా కూడా వదిలేశాం అక్కడే అంటూ అమాయకంగా చెప్తున్న సుమన్ చేతిలో
పెద్ద బార్ చాక్లెట్ పెట్టి, సుమన్, పిజ్జా ప్లేస్లో సీసీటీవీలో ఆ మనిషిని గుర్తుపట్టగలవా అని అడిగింది ప్రజ్ఞ. తప్పకుండా మేడం, అతను చాలా పొడవుగా తెల్లగా ఉన్నాడు అంటూ ప్రజ్ఞ కారు వెనకాల తమ కారులో ఫాలో అవుతూ వెళ్ళాడు సుమన్. సుమన్ చెప్పిన తేదీ, టైంలో సీసీటీవీలో క్లియర్గా ఆ పొడుగు మనిషి కనిపించాడు. చాలా డీసెంట్గా పెద్ద ఎగ్జిక్యూటివ్లా ఉన్నాడు తప్ప తేడాగా లేడతను. పిజ్జా షాప్ వాడిని అతని బిల్ ట్రాన్సాక్షన్ కంప్యూటర్లోది కావాలని అడిగారు. కార్డు ట్రాన్సాక్షన్ అయితేనే ఫోన్ నెంబర్ ప్రింట్ అవుతుందని, అతను మనీ ట్రాన్సాక్షన్ చేయడంతో అతని వివరాలు తెలియవని, మళ్ళీ కానీ వస్తే వెంటనే ఇన్ఫామ్ చేస్తామని మేనేజర్ చెప్పడంతో సీసీటీవీ నుండి ఫోటోలు తీసుకుని బయటపడ్డారు అందరూ. ఇక 4వ రోజు. ఆ పొడుగాటి మనిషి ఎవరో తనకు తెలియదని సురేష్ రావు గట్టిగా చెప్పాడు. తన భార్య జీవితంలో తనకు తెలియని వ్యక్తి ఉండడం, పైగా ఆ వ్యక్తి అందగాడు, చిన్న వయసువాడు కావడం అతని అహాన్ని దెబ్బతీసింది. ఆ రోజు ప్రజ్ఞకి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ జరిగే బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుండి ఒక ఫోన్ వచ్చింది. కొన్ని ముఖ్యమైన వివరాల గురించి చర్చించాలని, అక్కడికి వెళ్ళొచ్చాక సుజన కుటుంబం వివరాలు ఏవైనా తెలుస్తాయేమోనని ఆఖరి రిసార్ట్గా కమలా నెహ్రూ అనాథాశ్రమానికి వెళ్ళింది ప్రజ్ఞ. ఒకప్పుడు ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చిన ఆ సంస్థ ఇప్పుడు కేవలం 2 గదుల ఆశ్రమంగా మిగిలింది. అక్కడున్న 10 పిల్లలకి ఓ అజ్ఞాత వ్యక్తి విరాళంతో నడుపుతున్నామని చెప్పుకొచ్చారు. అజ్ఞాత వ్యక్తి వివరాలు తెలియవని చెప్తూ ఆ పొడవాటి వ్యక్తిని గుర్తుపట్టి కొన్ని ఆసక్తికరమైన వివరాలు చెప్పారు. అయితే ఎవ్వరూ కూడా అతని చిరునామా మాత్రం ఇవ్వలేకపోయారు. కేసు ఈ మాత్రమైనా ప్రోగ్రెస్ అయినందుకు కాస్త రిలీఫ్గా ఉంది ప్రజ్ఞకి. ఆ తరువాతి 6 గంటలు కేస్కి అతి కీలకంగా మారతాయని ఊహించలేదు డామినోస్ పిజ్జా మేనేజర్ ఫోన్ చేసే వరకు. ఆ పొడగాటి మనిషితో వచ్చిన వ్యక్తి క్రెడిట్ కార్డ్ వాడి బిల్ పే చేశారని, ఫోన్ నెంబర్ దొరికిందని, ఫార్వర్డ్ చేసిన ఫోన్ నెంబర్ తాలూకు సెల్ ఫోన్ కంపెనీ ద్వారా ఆ ఫోన్ లొకేషను, అడ్రస్సు దొరికాయి. యురేకా అంటూ మనసులోనే అరుచుకుంటూ మఫ్టీలో ఉన్న 4 పోలీసుల్ని ఆ ఇంటి చుట్టూ ఉండమని చెప్పి సిద్ధార్థ, రఘునాథ్లతో పాటు బయలుదేరింది ప్రజ్ఞ. ఆ చిన్న డాబా ఇంటి ముందు ఆగి ఉన్న ఓలా టాక్సీని చూసి, ఓహో, పలాయనానికి సిద్ధం చేసుకున్నారా ఏంటి అనుకుంటూ టాక్సీని పంపించేసి కాలింగ్ బెల్ కొట్టింది ప్రజ్ఞ. వస్తున్నాం అనుకుంటూ చేతిలో పెద్ద పెట్టె లాక్కొని వస్తూ తలుపు తీసిన వ్యక్తి ప్రజ్ఞను చూసి స్థాణువైపోయింది. హాయ్ ఈవా, ఎక్కడికి ప్రయాణం? యుఎస్కి చెక్కేస్తున్నావా కొంపతీసి అంటూ కొంటెగా ఎగతాళిగా అంటున్న ప్రజ్ఞకేసి చేష్టలుడిగి ఉండిపోయింది ఈవా. సడన్గా ప్రజ్ఞ హఠాత్తుగా తుమ్మడం మొదలుపెట్టింది. తన పక్కనున్న జోళ్ల స్టాండ్ నుండి ఏదో ఒక పరిచిత ఘాటైన వాసన ఆమె ఎలర్జీని ఎక్కువ చేసింది. అదే వాసన, అదే కెమికల్స్ సుజన చనిపోయిన పూల్ లోపల, ఆ పరిసరాల్లో కూడా ఉన్నాయి. హైజీన్ ఫ్రీక్ సుజన ఆ తెల్లవారుజామున ఆ పరిసరాల్లో దట్టంగా స్ప్రే చేసిన డిసిన్ఫెక్టెంట్, ఘాటైన క్లోరిన్ వాసనతో. వెంటనే ఆ షూ స్టాండ్ని క్లూస్ కోసం పరిశీలించమని పురమాయించి ఈవా శ్రీధర్లకేసి చూసింది. హా, ఇప్పుడు మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా కథని? కథను పక్కన పెడితే మీ ఇద్దరికీ సుజనను చంపేంత శత్రుత్వం ఏముంది? సుజన అన్ని విధాలా వంచితురాలు. ఎవ్వరూ ఆదరించని స్థితిలో అనాథాశ్రమంలో చేరి స్వయం కృషితో ఉద్యోగం తెచ్చుకొని అదృష్టం బావుండి యజమానికే ఇల్లాలైంది. తన జీవితం తను గుట్టుగా బతుకుతుంటే మీ ఇద్దరిలో ఒకరు ఆమెను ఎందుకు అంతం చేసినట్టు? డిఎన్ఏ ప్రొఫైల్స్ చూస్తున్నప్పుడు అక్కడ టెక్నీషియన్కి ఒక పెయిర్ ఆఫ్ డిఎన్ఏలో సుజన, సుమన్, సోనీల డిఎన్ఏలో ఉన్నట్టే స్ట్రక్చర్ ఉంది. రెండో సగం మాత్రం మారిపోయింది. అంటే ఖచ్చితంగా సుజనకి వేరే వ్యక్తితో పుట్టిన బిడ్డకే అది సాధ్యం. ఈవా, నీకు జన్మనిచ్చిన తల్లిని ఎందుకు చంపావు? అంత కక్ష ఎందుకు పెంచుకున్నావు? సుజనను చంపడానికే నువ్వు సోనీ స్కూల్లో చేరావు కదా. లేకపోతే అమెరికాలో ఏరోస్పేస్ సైంటిస్ట్ నువ్వు, ఇక్కడ సైన్స్ టీచర్ ఏంటి? అంతా ప్లాన్డ్గా, ప్రీమోటివేటెడ్గా హత్య చేశావు కదూ. చట్టం చేతులు చాలా పొడుగు. ఎంతటి నేరస్తుడైనా పట్టుబడి తీరాలి అంటున్న ప్రజ్ఞతో, ఈవా మీద అనవసరమైన నిందారోపణ చెయ్యకండి,
ఏ ఎవిడెన్స్తో ఆమెని ప్రాసిక్యూట్ చేయగలరు మీరు అంటూ గట్టిగా నిలదీశాడు శ్రీధర్. ఉంది శ్రీధర్ గారు, పక్కా ఎవిడెన్స్ మా రఘునాథ్ గారి ఎస్ఐకి సుజన గారి స్విమ్మింగ్ పూల్లో ఆకుల చెత్త మధ్యలో దొరికింది. ఇదిగో మీ ఈవా తాలూకు బంగారు చైన్ విత్ హార్ట్ పెండెంట్, మీది సుజనది, ఫోటోలతో. చాలు కదా ఈ ఎవిడెన్స్. మిస్ ఈవా, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇదిగో అరెస్ట్ వారెంట్ అంటూ పేపర్స్ ముందుకు చాపింది ప్రజ్ఞ. సోఫాలో ఒక్కసారి కూలబడిపోయాడు శ్రీధర్. ఎంత పని చేశావు ఈవా, వై డిడ్ యూ కిల్ యువర్ మామ్, హౌ కుడ్ యూ డూ బేబీ అంటూ ఏడుస్తున్నాడు. నీకు అసలు మా గురించి ఏం తెలుసు? నేను సుజనారాణి జీవితంలో మూవ్ ఆన్ అయిపోయాం అప్పుడే. 15 ఏళ్ల వయసులో తెలియక చేసిన తప్పుకి ఆమె శిక్ష అనుభవించింది. నువ్వు పుట్టగానే సుజన తండ్రి నిన్ను రహస్యంగా మా ఇంటి గుమ్మంలో వదిలేసి వెళ్ళిపోయారు. నా పేరెంట్స్ పల్లెకు మారిపోయి నిన్ను అల్లారు ముద్దుగా పెంచారు. నీకోసం అలమటించిపోతూ సుజన తండ్రి అన్నా పెట్టిన బాధలు భరించలేక ఇల్లు వదిలి పారిపోయి అనాథలా బతికింది. మరి తన వారి మొహం చూడలేదుట తను. నా చదువు పూర్తయి అమెరికాలో స్థిరపడ్డాక నువ్వు నా దగ్గరకొచ్చేశావు. మీ మమ్మీ లీసా కూడా నిన్ను ప్రాణప్రదంగా పెంచింది. ఒక్కసారి ఇండియా వచ్చినప్పుడు టీవీలో రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం భూమి పూజ చేస్తూ భర్తతో పాటు సుజన కనిపించింది. తను సెటిల్ అయినందుకు చాలా సంతోషం వేసింది నాకు. ఆ ఫోటోలు నీకు చూపించి తను నీ అసలైన అమ్మ అంటూ చెప్పాను. నువ్వు పెద్దదానివయ్యావు, అన్నీ అర్థం చేసుకుంటావని చెప్పాను. కానీ న్యూయార్క్లో ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పి ఇండియా వచ్చావు. ఆ స్కూల్లో చేరావు. ఇప్పుడు నీ సొంత తల్లినే చంపేశావు. ఎందుకలా చేశావు? నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఇది చూడడానికా అంటూ దుఃఖంతో ఊగిపోతున్నాడు శ్రీధర్. ఒక్కసారి అమ్మా అని పిలుస్తాను అని అడిగాను నాన్న. కానీ ఆ మనిషి శిల, ఎలాంటి ప్రేమాబంధం లేని బండరాయి. నన్ను గుర్తుపట్టనట్టే, శ్రీధర్ అనే వ్యక్తి తన జీవితంలో లేనట్టే ప్రవర్తించింది. నేనే సారీ చెప్పాను చివరికి. తిరిగి నీతో అమెరికా వెళ్లే ముందు మరొక్కసారి చూడాలనిపించింది. సోనీ పుట్టినరోజుకి పబ్కు వెళ్ళాను. తాగి పడుకున్న వాళ్లను నేనే డ్రైవ్ చేసి తీసుకొచ్చాను. డ్రగ్స్లో ఉన్న వాళ్ళకి స్పృహే లేదు. సోనీ చెప్పిన గేట్ కోడ్తో తలుపు తెరిచి కార్ లోపల పెట్టాను. కుండీ కింద ఉన్న తాళాలతో ఇంట్లోకెళ్ళాము. సోనీని తన గదిలో పడుకోబెట్టి నేను కూడా అక్కడే పడుకుండిపోయాను. తెల్లవారుజామునే బ్యాక్యార్డ్లో క్లీనింగ్ చేస్తున్న శబ్దానికి లేచి మెల్లగా అక్కడికెళ్ళాను. పూల్ దగ్గర పెద్ద పెద్ద క్యాన్లతో బ్లీచ్ పూల్లో పోస్తోంది ఆమె. ముఖంలో ఏదో అసహ్యం, ఏదో అపవిత్రతను కడిగి పడేయాలన్న అసహనం. అలాంటి మూడ్లో ఉన్న ఆమె ఎదురుగా వెళ్ళి నిలబడ్డాను నేను. ముందు భయపడింది, తర్వాత హిస్టీరిక్గా అరవడం మొదలెట్టింది. నేనేదో అశుద్ధంలా నా మీద బ్లీచ్ వేయడం మొదలుపెట్టింది. ఎందుకో తెలీదు నాన్న, వెర్రి ఆవేశం వచ్చింది నాకు. ఒక్కసారి ప్రేమగా కౌగులించుకుంటే మౌనంగా ఆమె జీవితంలోంచి వెళ్ళిపోదును కదా. సోనీని ట్యూషన్కని పిలిచి డ్రగ్స్ అలవాటు చేశానని అరవడం మొదలుపెట్టింది. అంతే, ఆ చెట్టు మొదట్లో ఉన్న రాయితో గట్టిగా మోదేశాను. రక్తం రక్తం అయినా తిడుతోంది. పూల్ పక్కన మొక్కల కుండీ నా మీద విసరబోయి ఆ బ్లీచ్డ్ లిక్విడ్లో జారిపోయి స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది. అప్పటికే బాగా తెల్లారిపోతోంది. వెనకవైపు తలుపు లాక్ చేసి లేదు. రక్తంతో తడిసిన రాయిని ఒక బ్యాగ్లో వేసుకొని వెనకదారి నుండి హైవే మీదకి వచ్చేశాను. ఆగి ఉన్న కర్రల లారీలో బండరాయి విసిరేసి ఇంటికొచ్చేశాను. ప్రజ్ఞా మ్యామ్, నేను అమెరికన్ సిటిజన్ని. భారతదేశం చట్టాలు విదేశీయులకు ఏ శిక్ష విధిస్తే నేను అది సంతోషంగా తీసుకుంటాను. కంగ్రాచ్యులేషన్స్, యూ ఆర్ సో స్మార్ట్ టు రీచ్ ఇన్ 4 days. బట్ వన్ థింగ్, సోనీ లాంటి డ్రగ్గీని కూతురంటూ వెనకబడుతూ తిట్టించుకుంటూ బతుకుతూ నాలాంటి ఎన్నో సాధించిన కూతుర్ని ఈసడించుకున్న ఆమెను చంపినందుకు నేనేమీ పశ్చాత్తాపపడ్డం లేదు. ఇట్స్ హర్ లాస్ అంటూ ముగించింది ఈవా. తండ్రిని ఒక్కసారి మనసారా కౌగులించుకొని బేడీలు వేయించుకొని ప్రజ్ఞ వెనకాలే తలెత్తుకొని సాగింది ఈవా. మాతృత్వాన్ని మనుషులు మరీ ఎక్కువగా గ్లోరిఫై చేస్తారేమో. బిడ్డల్లో ఎవరిని ఎక్కువ ప్రేమించాలో ఆ చాయిస్ ఆమె మనసు తీసుకుందా? మరి ఇక మనసు తిప్పుకోలేదు. కాలం కాని కాలంలో పుట్టి సముద్రాలు దాటి మరీ తల్లిని చూద్దామని వచ్చిన పిల్ల
ఆ తల్లికి అవాంఛిత బంధం, గతం తాలూకు అభద్రతలు, ఆశ్రయాలకై పరుగుల నుండి ఆమె మూవ్ ఆన్ అయిపోయింది. అస్తిత్వం ఉన్న వర్తమానాన్ని వదులుకొని అక్కరలేని భారాలను మోసే అక్కర ఆమె పెట్టుకోలేదు. అది స్వార్థమో లేక బ్రతక నేర్చినతనమో మొత్తానికి ఆమె వద్దనుకుంది. ఈవా వెంటపడింది, అంతం చేసింది. ఇలా ఆలోచిస్తుంటే ప్రజ్ఞ మనసుకి వేము తిన్నట్టుంది. ఇద్దరిదీ తప్పే, ఇద్దరిదీ తప్పు కాదు, అంచనాలతో బతకడమే తప్పు అనుకుంది చివరికి ప్రజ్ఞ. సమాప్తం. ఇదండి కథ. మీ అభిప్రాయాలేంటో కమెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక, విలువైన కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.